ఫ్రెండ్స్ 11 జిల్లాల్లో భారీ ప్రమాదం. ప్రభుత్వం హెచ్చరిక జారీ. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ ఈరోజు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ తాజా వివరాల ప్రకారం బంగ్లాదేశ్ పైన గాలితో కూడిన సుడి తిరుగుతోంది. మధ్యప్రదేశ్ పైన మరో ద్రోణి ఉంది. అయితే ఈ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఉంది. మరో ద్రోణి విదర్భ నుంచి కేరళ వరకు ఉంది. ఈ పరిస్థితుల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానం, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే తెలంగాణలో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి అదేవిధంగా జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో ఈ జిల్లాలలో ప్రజలు మధ్యాహ్నం వేళ అస్సలు బయటికి రావద్దని అధికారులు సూచించారు. జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. దీంతో ఈ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్‌లో కూడా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.